త్యాగం చేసిన ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. 5 ఏళ్ల తర్వాత విక్రమ్ ప్యారిస్ నుండి తిరిగి వచ్చాక పాత పేపర్స్ చూస్తున్నానా? ఈ బ్యాంక్ స్టేట్మెంట్ చూడండి. ఆనాడు నాకు 5 లక్షలు పంపింది ఆద్య అకౌంట్ నుండి. అవునురా, ఆ రోజు నిన్ను వదిలేయమని నేనే ఆ అమ్మాయిని అడిగాను. తను తన కణను త్యాగం చేసి నిన్ను గెలిపించింది. ఆగ్రహంతో ఎంత పెద్ద తప్పు చేశారు నాన్న. నేను తన్ని ఒక సెల్ఫిష్ అనుకున్నాను. విక్రమ్ ఆద్య స్టూడియోకి వెళ్ళినప్పుడు ఆద్య గట్టిగా పిలుస్తూ, షోక్ అవుతూ విక్రమ్, నువ్విక్కడేంటి? 5 ఏళ్ల తర్వాత ఎందుకొచ్చావు? నిజం తెలిసిపోయింది ఆద్య. ఆ 5 లక్షలు, ఆ బ్రేకప్ వెనుకున్న త్యాగం అంతా తెలిసిందే. నిశ్శబ్దంగా తెలిసి ఏం లాభం విక్రమ్? టైం అయిపోయింది. నేనిప్పుడొక సక్సెస్ఫుల్ డిజైనర్ని. నాకు నీ హెల్ప్ అక్కర్లేదు. నాకు తెలుసా ఆద్య, నువ్వు ఒంటరిగా పోరాడి గెలిచావు. కానీ నేను నీకు సారీ చెప్పడానికి కాదు, నీ పక్కన నిలబట్టానికొచ్చాను. నాన్న మాట విని నేను వెళ్ళిపోయినప్పుడు నువ్వు నన్ను ఆపలేదు విక్రమ్. నన్ను ఒక బరువు అనుకున్నావు.